ఈ టమాటా పాడైపోతే నువ్వేం చేస్తావు? పారేస్తా. కానీ ఒక వ్యక్తి పాడైపోయిన ఈ టమాటాలతోనే కోట్ల రూపాయల కంపెనీని స్థాపించాడు. ఈయన పేరే పిత్రేష్ మిస్త్రీ. ఈయన కాన్పూర్లో ఉండేవాడు. తెలుసు, అక్కడ ఎక్కువగా లెదర్ వస్తువులు తయారు చేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే ఆ ప్రాంతాన్ని లెదర్ హబ్ అంటారు. సో అక్కడ ఎక్కువగా జంతువులు చంపుతారు లెదర్ కోసము. అండ్ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వాటర్ వేస్ట్ కూడా ఎక్కువగా అవుతుంది. మళ్ళీ అలా పొల్యూట్ అయిన వాటర్ ని తీసుకుని వెళ్ళి నదుల్లో కలుపుతారు. చాలా దారుణం కదా. ఇది విన్నప్పుడు నీకెలా అనిపించిందో ప్రితేష్ కూడా అంతే బాధ అనిపించింది. అప్పుడే ముంబైలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు టమాటాలో పెక్టిన్ గురించి తెలుసుకున్నాడు. అప్పుడే సంవత్సరానికి 44 మిలియన్ల టన్నుల టమాటాను ఉత్పత్తి చేస్తూ ఇండియా 2వ స్థానంలో ఉంది. కానీ అందులో నుంచి 30 నుంచి ఒక 40% వరకు వేస్ట్ గా మారుతున్నాయని చెప్పి తెలుసుకున్నాడు. ఇంకేముంది, మార్కెట్ నుంచి పాడైపోయిన టమాటాలను కలెక్ట్ చేసి లెదర్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. నైస్. అంతేకాదు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో 90% వాటర్ యూజింగ్ తక్కువ ఇతర లెదర్ తో పోల్చుకుంటే. అండ్ కరెంట్ వాడకం కూడా చాలా తక్కువ. అండ్ ఇంకోటి ఏమిటంటే మెయిన్లీ జంతు హింస ఉండదు. అంతేగా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం ఆలోచించాలి కానీ ప్రతి ఒక్కదానికి ఆల్టర్నేట్ గా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది.